లోకల్ టాక్. కర్నూలు జిల్లాలోని నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు వైసీపీ గెలిచింది. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బుసినే విరూపాక్ష విజయం సాధించారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి వీరభద్ర గౌడ్పై 2831 ఓట్ల తేడాతో గెలిచారు. అంతకుముందు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి గుమ్మనూరు జయరాం అయితే గెలుపొందారు. అదేవిధంగా తన సమీప ప్రత్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మపై 39,896 ఓట్ల భారీ మెజార్టీతోనైతే సాధించారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం అయితే గెలిచారు. అదేవిధంగా తన సమీప అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి వీరభద్ర గౌడ్పై 1919 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక ఎమ్మెల్యే బుసినే విరూపాక్షికి బలంగా ఉన్న అంశాలను చూద్దాం. కూటమి ప్రపంచంలోనూ ప్రజాబలంతో నిలబడిన నాయకుడు, ఆలూరు నియోజకవర్గ గడప గడపకు పరిచయమున్న లోకల్ లీడర్, చిప్పగిరి జెడ్పీటీసీగా ఏకగ్రీవం. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ బలమైన కోటగా ఆలూరును నిలబెట్టి తన సత్తా చాటారు. ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుసినే విరూపాక్షికి బలంగా ఉన్న అంశాలను చూద్దాం. మొదటిది సామాన్య నేపథ్యం. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి రైల్వే సూపర్వైజర్ గా కాంట్రాక్టర్ గా ఎదిగిన ఆయనకు స్థానిక ప్రజల కష్టాలపై పూర్తి అవగాహన అయితే ఉంది. ఇక నియోజకవర్గ పరిధిలోనూ చివరిగిరి గ్రామానికి చెందిన స్థానిక నేత కావటం అతిపెద్ద ప్లస్ పాయింట్ గా ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి అనుబంధం. మరి ఈ అనుభవం అనేది ఏ విధంగా ఉందో చూసుకుంటే గనక, ఎమ్మెల్యే కావటానికి ముందే ఆయన కర్నూలు జిల్లా చిప్పగిరి జెడ్పీటీసీ సభ్యునిగా పనిచేశారు. దీంతో నియోజకవర్గంలోని పల్లెలు, మండల స్థాయి నాయకులు, అదేవిధంగా స్థానిక క్యాడర్తో ఆయనకు నేరుగా బలమైన సంబంధాలు అయితే ఏర్పడ్డాయి. ఇప్పుడు పార్టీ అగ్రనాయకత్వం పూర్తి మద్దతు. మరి పార్టీ అగ్రనాయకత్వం పూర్తి మద్దతు ఏ విధంగా ఉందో చూస్తే కనుక, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని విరూపాక్షి పూర్తిగా నిలబెట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ఆయన నియోజకవర్గంలో బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ క్యాడర్లో ఉత్సాహం పెంచుతున్నారు. ఇక ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరామర్శించడం పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యతను సూచిస్తుంది. ఇక ఏకగ్రీవ ఎన్నికల ట్రాక్ రికార్డ్. 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన చిప్పగిరి జెడ్పీటీసీ స్థానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది నియోజకవర్గంలోని ప్రతిపక్షాలపై ఆయనకు ఉన్న స్థానిక పట్టును, ప్రజల్లో ఆయనకున్న ముఖ్యంగా ఆమోద యోగ్యతను కూడా స్పష్టం చేస్తుంది. ఇక రాజకీయాల్లోకి రాకముందు ఆయన గుంతకల్లులో కూడా విజయవంతమైన రైల్వే కాంట్రాక్టర్ గా పనిచేశారు. ఇక ఎన్నికల ఖర్చులను తట్టుకోవడానికి, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ బలమైన ఆర్థిక నేపథ్యం ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఇక బలమైన వైసీపీ క్యాడర్. అసలు వైసీపీ క్యాడర్ ఏ విధంగా ఉందో చూస్తే కనుక, ఆలూరు నియోజకవర్గం 2014 నుండి వైసీపీకి ఒక బలమైన కోటగా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు పార్టీకి అండగా నిలవటం విరూపాక్షికి భారీగా ఓటు తెచ్చిపెట్టింది. ఇక నిరంతరం ప్రజల్లో ఉండటం. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా ఆయన నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తూ ఉంటారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం, స్థానిక సమస్యలపై కూటమి ప్రభుత్వంపై నిరసనలు, ధర్నాలు చేపట్టడం ద్వారా ఆయన తన పట్టును నిలుపుకుంటూ ఉన్నారు. ఇక సుదీర్ఘకాలం క్షేత్రస్థాయి సేవలు. 2011లో వైసీపీ స్థాపించినప్పటి నుండి పార్టీలోని ఉంటూ క్షేత్రస్థాయిలో క్యాడర్ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 10 ఏళ్లకు పైగా ఓటర్లతో నిరంతర సంబంధాలు కలిగి ఉండటం వల్ల 2024 ఎన్నికల్లో ఆయనకు మొదటిసారి టికెట్ వచ్చినప్పటికీ ప్రజలు సులభంగా ఆదరించారు. ఇప్పుడు ఇతర పార్టీల నుండి చేరికలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నియోజకవర్గంలో ఆయన పట్టు తగ్గలేదు. కూటమి హామీల అమలుపై అసంతృప్తితో ఉన్న ఇతర పార్టీల కుటుంబాలను వైసీపీలోకి ఆకర్షించడంలో ఆయన సఫలమయ్యారు. ఇప్పుడు చిప్పగిరి మండలం రాయదుర్గం గ్రామంలో సుమారు 30 కుటుంబాలు టీడీపీని వీడి విరూపాక్షి సమక్షంలోనైతే వైసీపీలో చేరటం ఆయనకు స్థానికంగా మద్దతు పెరుగుతోందనడానికి నిదర్శనంగానే తీసుకోవచ్చు.